ముఖ్యంగా ఈరోజు ఆతిథేయులందరికీ నమస్కారం. విషయం ఏమిటంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మైక్ లాక్ దగ్గరికి యాదవ సంఘాల తరఫున ఈ ప్రెసిడెంట్ నిర్వహించడం జరుగుతుంది. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి, అలాగే అన్నగారు కృష్ణ యాదవ్ గారు, హేమాద్రి యాదవ్ గారు, ఏపీ జేఏసీ చైర్మన్, అలాగే చండీ యాదవ్ గారు, సతీష్ యాదవ్ గారు, ముసామ్ యాదవ్ గారు, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత మహత్యం కలిగిన తొలి దర్శనము మలి దర్శనము యాదవ వంశానికే దక్కింది. యాదవులు తొలినాటిటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలోకి వచ్చిన తర్వాత తొలి దర్శనం శరభయ్య యాదవ్ గారికి కల్పించడం జరిగింది. శరభయ్య యాదవ్ గారు మహా ఋషి, యోగి. ఆయన గోపాలకుడుగా గోవులను అక్కడ ఉంటూ గోసేవ చేసుకుంటూ తిరుమలలో ఉంటే స్వామివారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కలియుగం అంతా నన్ను పూజా కైంకర్యాలన్నీ మీరే చూసుకోవాలని చెప్పి శరభయ్య గారికి స్వామివారి పూజా కైంకర్యాలను అవకాశం కల్పించడం జరిగింది. ఆ తర్వాత వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబం వారే స్వామివారి తొలి దర్శనం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అదేవిధంగా శరభయ్య యాదవ్ గారికి ముఖ్యంగా చాలా గొప్ప వ్యక్తి, ఋషి, ఒక యోగి అయినటువంటి ఆయన్ని తిరుమల గుడిలో అతని విగ్రహం ప్రతిష్ఠ చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుండి యాదవ సంఘాల తరఫున, హిందూ సంఘాల తరఫున, హిందూ సమాజం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మరియు పాలక మండలికి. వారు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. అదే సామెత చెప్పినట్టు దేవుడు వరం ఇచ్చిన కాడ పూజారి అడ్డుకుంటున్నట్టు చరిత్ర చెప్తున్నది. శరభయ్య గారు తొలి దర్శనం చేసుకున్నారు కలియుగం వచ్చిన తర్వాత. ఆయన చరిత్ర గురించి తెలియజేయాలని చెప్పి సనాతన ధర్మం చెప్తున్నది. సనాతన ధర్మం తిరుమల తిరుపతి వారు పాటించాలని చెప్పి యాదవ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే విజయనగర సామ్రాజ్యపతి అయిన నరసింహదేవరాయ యాదవ్ గారి కుమారుడు శ్రీకృష్ణదేవరాయ యాదవ్ గారి విగ్రహం తిరుమల గుడిలో ఏ విధంగా ప్రతిష్ఠించినారో అదే విధంగా శరభయ్య గారు ఒక మహోన్నతమైన యోగి, ఋషి అయినటువంటి ఆయన చరిత్రకు హిందూ సమాజానికి తెలియజేసే విధంగా విగ్రహం పుస్తక రూపంలో టీటీడీ వారు ప్రచారం చేయాలని చెప్పి యాదవ హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నారు.